రాజాసింగ్తో బీజేపీకి ఎలాంటి విభేదాలు లేవు. ఎంఐఎంకు ఓట్లు వేస్తే మీ ఓటమిని కొని తెచ్చుకున్నట్టే. కేటీఆర్కు దమ్ముంటే ఎంపీ పేరు బయటపెట్టాలి. మీరు ఎన్ని చెప్పినా అవి కేంద్రం బియ్యమే. ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ దర్శించుకున్న కేంద్ర మంత్రి. ఇప్పుడు అంటే రాజాసింగ్ మెత్తబడ్డాడు, బండి సంజయ్తో కలిశాడు. మరి క్యాడర్ ఎన్ని రోజులు సీరియస్గా ఉంది కదా క్యాడరు, మమ్మల్ని అవమానిస్తున్నారు మీరు అని రాజాసింగ్తో పాటు సీరియస్గా ఉంది కదా. మరి ఆ క్యాడర్ ఇప్పుడు తిరిగి వస్తారు రాజాసింగ్తో పాటు. మీకు తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేనప్పుడు గర్వంగా నిలబడ్డ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే రాజాసింగ్ ఒక్కడే. తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని రోజుల్లో తొడగొట్టి నిలబడ్డాడు రాజాసింగ్ ఒక్కడే. పైపెచ్చు ఈ ప్రాంతం, ఈ ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఆగడాలు కావచ్చు, ఎంఐఎం రౌడీయిజం కావచ్చు, ఎంఐఎం యొక్క అరాచకాలు కావచ్చు, ఎదురుటి నిలబడినోడు ఎవడన్నా ఉన్నాడంటే రాజాసింగ్ ఒక్కడే. అలాంటి వాడికి మీరు పార్టీలో మంచి పదవి ఇచ్చి వాళ్ళని మీరు ఇచ్చేసుకోవాలి, కానీ ఆయన్ని పక్కన పెట్టేస్తారు ప్రతిసారి. పెద్ద ఇష్యూ జరుగుతుంది దాని విషయంలో. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు మీరు మళ్ళీ వచ్చేసారి కార్పొరేటర్లుగా గెలవాలనుకుంటే మీకు ఓట్లేసి గెలిపించేది హిందూలే తప్ప అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం నేతలు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎంఐఎం అభ్యర్థికి ఓటేస్తే హిందూ సమాజం అంతా ఒక్కటై మిమ్మల్ని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఓడించడం తథ్యమంటూ హెచ్చరించారు. హిందూ ఏక్తా యాత్ర హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ సమాజం అంతా ఏ విధంగా ఏకమవుతుందో ఒకసారి గుర్తుంచుకొని ఓటేసే ముందు ఆలోచించుకోవాలని సూచించారు. ఓటేసే ముందు కార్పొరేటర్లంతా తమ తమ డివిజన్ ప్రజలతో పాటు కుటుంబ సభ్యుల మనోభావాలు తెలుసుకొని ఓటేయాలని కోరారు. శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గోషామహల్ నియోజకవర్గంలోని ఆకాష్పూరి హనుమాన్ ఆలయానికి విచ్చేసిన బండి సంజయ్కు స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజాసింగ్తో కలిసి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కేటీఆర్ నిజంగా దమ్ముంటే, ఆధారాలుంటే ఆ బ్రోకర్ ఎవరో బయట పెట్టచ్చు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతికి సంబంధించి ఆధారాలు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. చివరకు రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ఒకటే అన్న విషయం స్పష్టమవుతుందన్నారు. కేటీఆర్ కళ్ళు దొబ్బినాయి. రేవంత్ రెడ్డి సర్కారుపై పోరాడుతుంది బీజేపీయే కదా అని నిలదీశారు. 6 గ్యారంటీలపై అడుగడుగున నిలదీస్తున్న మేమే కదా. హెచ్యూ భూములపై పోరాడి జైలుకు పోయింది మేమే కదా. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఏనాడైనా 6 గ్యారంటీలపై కొట్లాడిందా, వాకౌట్ చేసిందా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ వాడెవడో పేపర్ వాడు, వీడెవడో టీవీ వాడు, ఆ బీజేపీ వాడు అంటూ అడ్డగోలుగా మాట్లాడుతుంటే జర్నలిస్టులు ఎందుకు స్పందించడం లేదన్నారు. కేటీఆర్ని ప్రజలు ఓడగొట్టినా ఇంకా అహంకారం తగ్గలేదని, కేసీఆరే ఇంకా అధికారంలో ఉన్నాడు అనుకుంటున్నాడేమో అని ఆయన అహంకారం దించుతామన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఆయన మెప్పు పొందేందుకు మోదీపై ఇష్టానుసారంగా మాట్లాడుతానని విమర్శించారు. కేసీఆర్ కూడా గతంలో ఇట్లానే మోడీపై అడ్డగోలుగా మాట్లాడితే ఏమైంది, అభివృద్ధికి సహకరిస్తానని కేంద్రం చెప్పినా వినకుండా అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పందాలో నడుస్తుందని, ఆ పార్టీకి కూడా అదే గతి పడుతుందని స్పష్టం చేశారు. మరి చూద్దాం, వీళ్ళిద్దరూ కలిశారు కదా, మరి క్యాడర్ కూడా గడుస్తుందా చూడాలి.